ఒక్క కేసు, 49 మంది దోషులు, 38 మందికి ఉరిశిక్ష, మరో 11 మందికి జీవిత ఖైదు. 2026 జూలై 7న గుజరాత్ హైకోర్టు ఈ శిక్షల్ని సమర్థించింది. కానీ ఈ కథ కోర్టు హాల్లో మొదలు కాలేదు. దీనికోసం మనం 18 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. 2008 జూలై 26 అహ్మదాబాద్లో ఒక సాధారణ శనివారం నాటి సాయంత్రం రోడ్డు మీద ట్రాఫిక్ ఉంది. మార్కెట్లలో జనం ఉన్నారు, బస్సులు తిరుగుతున్నాయి. అంతలో ఒక బాంబు పేలింది. ఏం జరిగిందో అర్థం చేసుకునే లోపే మరో పేలుడు, వెంటనే ఇంకోటి. అలా కేవలం 70 నిమిషాల్లో, అంటే గంట 10 నిమిషాల్లో నగరంలో ఉన్న వేర్వేరు ప్రాంతాల్లో వరుస పేలుళ్లు జరిగిపోయాయి. మొత్తం 56 మంది చనిపోయారు, దాదాపు 200 మంది గాయపడ్డారు. ఆసుపత్రిలోనూ బాంబు. ఈ దాడిలో అత్యంత భయంకరమైన విషయం ఏంటంటే, ఈ బాంబులు కేవలం రోడ్ల మీదో, బస్సుల్లోనో, సైకిళ్ల మీదో మాత్రమే పెట్టలేదు. పేలుళ్లలో గాయపడ్డ వాళ్ళని తీసుకెళ్లే ఆసుపత్రులను కూడా టార్గెట్ చేశారు. మొదటి పేలుడు జరగగానే గాయపడ్డ వాళ్ళు ఆసుపత్రికి వస్తారు, వాళ్ళ కుటుంబ సభ్యులు వస్తారు, పోలీసులు వస్తారు, డాక్టర్లు, నర్సులు ఎమర్జెన్సీలో ఉంటారు. అప్పుడు అక్కడ మరో పేలుడు జరిగితే క్యాజువాలిటీస్ మరింత పెరుగుతాయి. ఇదే లెక్కలో సివిల్ హాస్పిటల్, ఎల్జీ హాస్పిటల్ ప్రాంతాల్ని కూడా టార్గెట్ చేశారని దర్యాప్తు సంస్థలు చెప్పాయి. అంటే ఒక్కసారిగా కోపం చేసిన దాడికారిని జనం ఎలా కదులుతారు, ఎక్కడికి చేరతారు, ఎక్కడ ప్యానిక్ ఎక్కువ అవుతుంది అన్నది ముందే లెక్కేసి చేసిన ఆపరేషన్. ఆ మరుసటి రోజు సూరత్, అహ్మదాబాద్ పోలీసులు కూడా శిథిలాల్లో ఆధారాలు వెతుకుతుండగానే మరుసటి రోజు సూరత్ నుంచి మరో సమాచారం వచ్చింది. అక్కడ కూడా బాంబులు దొరికాయి. అయితే అవి పేలలేదు. 1 కాదు, 2 కాదు. రోజులు గడుస్తున్న కొద్దీ వరుసగా లైవ్ బాంబ్స్ బయటపడ్డాయి. చివరకు సూరత్లో 29 వరకు పేలని బాంబులు గుర్తించారు. అప్పుడు పోలీసులకి స్పష్టమైంది, ఇది అహ్మదాబాద్కు మాత్రమే పరిమితమైన దాడి కాదు. దీని వెనుక పెద్ద నెట్వర్క్ ఉంది. బాంబ్ మేకింగ్ ఒక చోట, ట్రాన్స్పోర్ట్ ఇంకో చోట, అకామిడేషన్ మరో చోట, కమ్యూనికేషన్ మరో చోట జరిగి ఉండాలి. అంటే చాలా మంది కలిసి పూర్తి చేసినటువంటి ఒక ఆర్గనైజ్డ్ కాన్స్పిరసీ అయి ఉండాలి. ఒక కారు ఇచ్చిన క్లూ ఇక్కడే కథకు అసలు ట్విస్ట్ ఇచ్చింది. పేలుళ్లలో ఉపయోగించిన కొన్ని కార్లు ముంబై, పూణే ప్రాంతాల నుంచి దొంగలించబడ్డవని పోలీసులు గుర్తించారు. ముంబై క్రైమ్ బ్రాంచ్ కారు దొంగల నెట్వర్క్ ను వెంపడించడం ప్రారంభించింది. 2 కార్ థీఫ్స్ ను పట్టుకుని ప్రశ్నిస్తే ఒక పేరు బయటకు వచ్చింది, అఫ్జల్ ఉస్మానీ. ఆ పేరును పట్టుకుని పోలీసులు ముందుకెళ్లారు. అతన్ని ఉత్తరప్రదేశ్ లోని మౌ నుంచి పట్టుకున్నారు. అతన్ని ఇంట్రాగేట్ చేసిన తర్వాత మరిన్ని పేర్లు, మరిన్ని కనెక్షన్స్ బయటకు వచ్చాయి. ఒక సాధారణ కార్ థెఫ్ట్ ఇన్వెస్టిగేషన్ చివరకు ఇండియన్ ముజాహిద్దీన్ నెట్వర్క్ వైపు దర్యాప్తు తీసుకెళ్లింది. పెద్ద టెర్రర్ కేసులో బ్రేక్ త్రూ ఒక హైటెక్ శాటిలైట్ ఇమేజ్ నుంచి రాలేదు. ఒక దొంగలించబడ్డ కార్, స్టోలెన్ కార్ నుంచి వచ్చింది. ప్లానింగ్ ఎలా జరిగింది? దర్యాప్తు సంస్థల కథనం ప్రకారం అహ్మదాబాద్లోని వత్వా ప్రాంతంలో ఒక ఇల్లు అద్దెకు తీసుకున్నారు. అక్కడ దాడికి సంబంధించిన ప్లానింగ్ మొత్తం జరిగినట్లు పోలీసులు చెప్పారు. పేలుళ్లకు 1 రోజు ముందు ఆ ఇంటిని ఖాళీ చేశారు కూడా. కేరళలోని వాఘవన్, గుజరాత్లోని హిలోల్ ప్రాంతాల్లో క్యాంప్స్ నిర్వహించినట్లు కూడా ప్రాసిక్యూషన్ చెప్పింది. బాంబుల్ని తయారు చేయడం, టైమర్స్ అమర్చడం, వాటిని వేరువేరు ప్రాంతాలకి తరలించడం, టార్గెట్స్ ని ఎంపిక చేయటం, ఇవన్నీ ఒక చైన్లో జరిగాయంటూ ప్రాసిక్యూషన్ కేసు. అంటే ఒక వ్యక్తి ఒంటరిగా వెళ్ళి బాంబు పెట్టిన కేసు కాదు ఇది. ప్లానింగ్ నుంచి ఎగ్జిక్యూషన్ దాకా వేరువేరు పాత్రలు ఉన్నాయని దర్యాప్తు సంస్థల కోర్టుకు చెప్పాయి. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం ఈ పేలుళ్ల వెనక ఇండియన్ ముజాహిద్దీన్ నెట్వర్క్ పనిచేసింది. దానికి నిషేధిత సిమితో లింక్స్ ఉన్నాయంటూ దర్యాప్తు సంస్థలు ఆరోపించాయి. 2002 గుజరాత్ అల్లర్లకు ప్రతీకారం తీర్చుకోవాలనే మోటివ్తోనే ఈ కాన్స్పిరసీ మొత్తం రూపొందిందని ప్రాసిక్యూషన్ వాదించింది. అహ్మదాబాద్, సూరత్ పేలుళ్లు, పేలని బాంబులకు సంబంధించిన మొత్తం 35 కేసుల్ని ఒక పెద్ద కాన్స్పిరసీగా విచారించారు. 2010లో ట్రయల్ ప్రారంభమైంది. అక్కడి నుంచి అసలు మ్యారథాన్ మొదలైంది. 1000కి పైగా విట్నెసెస్, వేలాది డాక్యుమెంటరీ మెటీరియల్స్, ఎగ్జిబిట్స్, వందలాది ఛార్జ్ షీట్లు, సంవత్సరాల తరబడి ఆర్గ్యుమెంట్స్. 2022లో ప్రత్యేక కోర్టు తీర్పు చెప్పింది. 77 మందిపై ట్రయల్ జరిగింది. వాళ్ళలో 49 మందిని
దోషులుగా తేల్చింది. 28 మందిని బెనిఫిట్ ఆఫ్ డౌట్స్ తో విడుదల చేసేశారు. దోషులుగా తేలిన 49 మందిలో 38 మందికి లైఫ్ ఇంప్రిజన్మెంట్ విధించింది, జీవిత ఖైదు. ఇక్కడ ఒక పాయింట్ చాలా ముఖ్యమైనది. ఈ కేసులో ప్రాసిక్యూషన్ చెప్పిన ప్రతి ఆరోపణను కోర్టు గంపగుత్తగా అంగీకరించలేదు. 28 మంది మీద గిల్ట్ బియాండ్ రీజనబుల్ డౌట్ గా ఎస్టాబ్లిష్ కాలేదంటూ భావించి వాళ్లను విడుదల చేసింది, అక్విట్ చేసింది. అదే సమయంలో 49 మంది మీద కాన్స్పిరసీ, మర్డర్, టెర్రర్ అఫెన్సెస్ నిరూపితమయ్యాయని నిర్ణయించింది. మరోవైపు వాదన. ఇప్పుడు అక్యూజ్ సైడ్ వర్షన్ కూడా చూడాలిగా. డిఫెన్స్ లాయర్స్ ప్రధానంగా ఇన్వెస్టిగేషన్ లో గ్యాప్స్ ఉన్నాయంటూ వాదించారు. అరెస్టు సమయంలో చాలా మంది అక్యూజ్డ్ వద్ద వెపన్స్ లేకపోతే ఎక్స్ప్లోజివ్స్ రికవర్ కాలేదంటూ క్రాస్ ఎగ్జామినేషన్ లో ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ అంగీకరించిన అంశాన్ని డిఫెన్స్ ప్రస్తావించింది. దీనికి ప్రాసిక్యూషన్ ట్రయల్ కోర్టు ఇచ్చిన కౌంటర్ ఏంటంటే, అరెస్టులు చాలా కాలం తర్వాత జరిగాయి కాబట్టి అప్పటికే అక్యూజ్డ్ వద్ద అదే వెపన్స్ లేదా ఎక్స్ప్లోజివ్స్ ఉండాల్సిన అవసరం లేదన్నది కోర్టు చెప్పినటువంటి మాట. ఇంకో కీలక అంశం అప్రూవర్ ఎవిడెన్స్. అయాజ్ సయీద్ అనే నిందితుడు తర్వాత అప్రూవర్ గా మారిపోయాడు. అతని టెస్టిమోనీ మీద డిఫెన్స్ తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేసింది. వ్యక్తిగత కక్షలు, మతపరమైన విభేదాలు, పోలీస్ ప్రెషర్ కారణంగా తన మీద తప్పుడు ఎవిడెన్స్ ఇచ్చాడని కొంతమంది కన్విక్ట్స్ వాదించారు. అప్రూవర్ స్టోరీ ఫ్యాబ్రికేటెడ్ అంటూ డిఫెన్స్ తేల్చి పారేసింది. ప్రాసిక్యూషన్ మాత్రం అప్రూవర్ ఎవిడెన్స్ ఒక్కటే కాదు, కమ్యూనికేషన్ రికార్డ్, వాళ్ళ మూమెంట్స్, రికవరీ చేసినటువంటి వస్తువులు, సాక్ష్యాలు, అకౌంట్స్, కాన్స్పిరసీ లింక్స్ అన్నీ కలిపి చూడాలని వాదించింది. ట్రయల్ కోర్ట్ ప్రాసిక్యూషన్ కేసును అంగీకరించింది. ఇప్పుడు హైకోర్టు కూడా కన్విక్షన్స్, సెంటెన్సెస్ ను కొనసాగించింది. 2026 తీర్పు 2022లో స్పెషల్ కోర్ట్ డెత్ సెంటెన్స్ విధించిన తర్వాత హైకోర్టు కన్ఫర్మేషన్స్ కు వెళ్ళాయి. కన్విక్ట్స్ కూడా అపీల్స్ దాఖలు చేశారు. 4 సంవత్సరాల లీగల్ ప్రాసెస్ తర్వాత 2026 జూలై 7న అంటే నిన్నటి రోజున గుజరాత్ హైకోర్టు నిర్ణయం వచ్చింది. 38 డెత్ సెంటెన్సెస్ కొనసాగాయి, ఉరి శిక్షలు. 11 లైఫ్ సెంటెన్సెస్, జీవిత ఖైదులు కూడా కొనసాగాయి. బాధిత కుటుంబాలకు కాంపెన్సేషన్, నష్టపరిహారం విషయంలో కూడా హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే ఈ కేసు పూర్తిగా ముగిసిపోయిందని ఇప్పుడే చెప్పలేము కూడా. కన్విక్ట్స్ కు సుప్రీంకోర్టులో అప్పీల్ చేసే అవకాశం ఎలాగో ఉంది. అక్కడి తర్వాత కూడా రివ్యూ పిటిషన్, క్యూరేటివ్ పిటిషన్, మెర్సీ పిటిషన్ వంటి రాజ్యాంగ పరమైనటువంటి రెమెడీస్ చాలా ఉన్నాయి. అందువలన గుజరాత్ హైకోర్టు వర్డిక్ట్ చాలా కీలకమైన మైల్ స్టోన్ అయినా ఇది లీగల్ జర్నీలో అబ్సల్యూట్ ఫైనల్ ఫుల్ స్టాప్ కాదు. అసలు కథ ఇదే. ఇప్పుడు మొత్తం కథను ఒక్కసారి చూద్దాం. 2008 జూలైలో 70 నిమిషాల్లో ఒక నగరాన్ని కుదిపేసిన పేలుళ్ళు, మరుసటి రోజు మరో నగరంలో పేలని బాంబులు, దొంగలించిన కార్ల నుంచి ప్రారంభమైన క్లూ, ఆ కారు దొంగల నుంచి వచ్చినటువంటి ఒక పేరు, ఆ పేరుతో బయటపడ్డ నెట్వర్క్, ఆ తర్వాత అరెస్టులు, ఛార్జ్ షీట్లు, విట్నెస్లు, డాక్యుమెంట్లు, అప్రూవర్ ఎవిడెన్స్లు, డిఫెన్స్ అబ్జెక్షన్స్, సంవత్సరాల తరబడి ట్రయల్స్. 2022లో స్పెషల్ కోర్ట్ వర్డిక్ట్, 2026లో హైకోర్టు కన్ఫర్మేషన్. బాంబులు పేలడానికి పట్టింది 70 నిమిషాలు, కానీ ఆ బాంబుల వెనుక ఉన్న నెట్వర్క్ ను కోర్టు తీర్పుల వరకు తీసుకురావడానికి పట్టింది 18 సంవత్సరాలు, 18 లాంగ్ ఇయర్స్. ఈ కేసులో హెడ్లైన్ 38 ఉరిశిక్షలు కావచ్చు, కానీ స్టోరీ మాత్రం అంతకంటే చాలా పెద్దది. ఒక చిన్న క్లూ నుంచి ప్రారంభమైన ఇన్వెస్టిగేషన్, విచారణ దేశంలో ఉన్న అతిపెద్ద టెర్రర్ ట్రయల్స్లో ఒకటిగా మారింది. అదే సమయంలో 28 మందిని ఎవిడెన్స్ సరిపోలేదంటూ కోర్టు విడుదల చేసింది. అంటే జస్టిస్ సిస్టమ్ ముందు ఛాలెంజ్ 2 వైపుల నుంచి కూడా ఉంది. గిల్టీని పనిష్ చేయాలి, ఇన్నోసెంట్స్ని ప్రొటెక్ట్ చేయాల్సిందే. టెర్రర్ కేసు అయినా ప్రొసీజరే, దాన్ని దాటకూడదు. ఎవిడెన్స్తోనే గిల్ట్ ప్రూవ్ చేయాలి. అహ్మదాబాద్ పేలుళ్ల కథలో నాకు కనిపించే అసలు పాయింట్ ఇదే. ఉగ్ర దాడి 1 గంటలో జరిగిపోతుంది, కానీ దాని వెనుక ఉన్నటువంటి నిజాన్ని, ట్రూత్ని కోర్టులో ప్రూవ్ చేయడానికి ఒక దేశం సంవత్సరాలు ఖర్చు చేయాల్సి వస్తుంది. 70 నిమిషాల టెర్రర్కి 18 ఏళ్ల లీగల్ జర్నీ. ఇదే ఈ కేసు అసలు కథ.